సంజా కొడకల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సంజా కొడకల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తొక్కండి, దీని వచ్చపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఈ పూల వ్యాపారం పక్కన పెట్టేవాడు. ఈ పూల వ్యాపారం పక్కన పెట్టి మరియమ్మ తల్లి గారిని, అంటే యేసు ప్రభు వారిని కన్న తల్లి గారు, మనం కూడా తల్లిగా, పవిత్ర తల్లిగా భావిస్తాం. ఇక ఆర్సీఎమ్మ వారైతే పూజిస్తారు. అలాంటి తల్లిగారిని, ఆమె యొక్క ప్రైవేటు పార్ట్స్ని దూషిస్తూ ఏదైతే ఈ మల్లెపూలు వ్యవహారం తెచ్చారో ఈ మల్లెపూలు విషయంలో కూడా ప్రైవేటు పార్టుల మీద పెడతామని దూషించి పబ్లిక్గా వీడియో చూపించాం. ఆ ఒక్క వీడియో ఏమైనా కాదు. ఇంకా రాధా మనోహర్ దాస్ అనేవాడు లంజల బైబిల్ అని దూషించాడు. యేసు ఒక చవట అన్నాడు. కరుణాకర్ సుగుణ అనేవాడు పాస్టర్ల పిల్లల్ని వాడి దగ్గర పడుకోబెట్టాలని చెప్పాడు. యెహోవా దేవుడు, నా బైబిల్ దేవుడు నా కాలు పట్టుకోవాలన్నాడు. బైబిల్ని కాలు కింద వేసి తొక్కండి వచ్చబోయమని చెప్పాడు. ఇత్యాది అనేకమైన దోషణలు చూపించిన వీడియోల్ని నేను పబ్లిక్గా నిన్న బిగ్ టీవీలో ఛాలెంజ్ చేశాను, చూపించాను. వారికి నిజంగా సమాజం మీద బాధ్యత ఉన్నట్లయితే, ఈ దేశం బాగు కోరుకున్నట్లయితే, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని మతాల మధ్య సామరస్యతను తేవాలనే సదుద్దేశం ఉంటే, అసలు అవి నిజమైన మీడియా ఛానల్స్ అయితే ఈ పూల వ్యాపారం పక్కన పెట్టి అసలు తీసుకొచ్చి ఇమ్మీడియట్లీగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడున్నా కానీ అరెస్ట్ చేసి జైలుకి పంపాలి. కరుణాకర్ అనే సుగుణ వ్యక్తితో తన ఆఫీస్కే వెళ్ళి, శివశక్తి అనే ఆఫీస్కి వెళ్ళి లైవ్ తీసుకుంటున్నారు. ఒక విధంగా వాడు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు మళ్ళీ వాడు బెగ్గరగాడు, సోషల్ మీడియా బెగ్గరగాడు. వాడు కళ్ళు చూడండి, కోళ్ళు పట్టే కళ్ళు. వాడు జుట్టు చూసారా? నాకు తెలిసి ఆఫీసులో ఉంది కదా, ఆమె జుట్టు అయి ఉండిద్ది అది. వాడు బాడీ, వాడు మాటలు, వాడు హైట్, వాడు కూర్చున్నాడు చూడు ఆల్రెడీ. వాడు అంటే వాడు ఉన్న దానికి, వాడు మాట్లాడే దానికి సంబంధం ఉండదు అసలు. వాడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒక్కసారి మీరు చూడండి. అలాగే పాస్టర్ షాలేమరాజు గారు, జోషువా డానియల్ గారు, మీరు రాకముందు వరకు షాలేమరాజు గారు ఆ విజయవాడ అనే ప్రాంతంలో మొన్న ఒక ప్రాంతం మునిగిపోయింది. అక్కడ షాలేమరాజు గారు వాళ్ళకి 1 రోజుల పాటు ఎంత హెల్ప్ చేశాడో వీడియో చూపించాం. అలాగే చర్చిలో కూడా ఎంతమంది స్త్రీలకి ఆహారం పంపిణీ చేస్తున్నాడో, ఫుడ్ పెడుతున్నాడో అనేది కూడా చూపించాం. ధర్మం గురించి మాట్లాడారు కాబట్టి. ఒకసారి సినీ హీరో సుమన గారు సమాజం పట్ల తనకున్న బాధ్యతను గుర్తు చేసుకొని, సమాజంలో ఉన్న ఆడవారు ఎలా ఉండాలి, వారు సమాజం బాగుపడాలి, సమాజంలో జరుగుతున్న అరాచకాలు, స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఆగిపోవాలని స్త్రీల సమాజాన్ని మంచి సదుద్దేశంతో హెచ్చరిక చేశాడు. ఒకసారి ఏం మాట్లాడారో మీరు వినండి. వచ్చి మనందరూ మారి ఉన్న రోజులు హ్యాపీగా ఉంటూ ఇట్లా మహిళల్ని కించపరిచి, మహిళల్ని ఇది చేయకుండా కొంచెం, బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్గా మీరు చూడండి. మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి. బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకొని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు. ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది, మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది, జనాలు ఏమో చెప్పరు. ఇలా చెప్పడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం. అది కాకుండా మీ బాడీ, మీ అమ్మాయిలు, మీ బాడీ, మీరు పెళ్లి కాలేదు, మీ బాడీ ఉంది. మీ బాడీని ఎవరు చూస్తారండి? మీ మొగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు? మీరు మొగుడుకు చూపిస్తారా, ఊరంతా వాళ్ళకి చూపిస్తారా? ఆలోచించండి. యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి. గుడికి వచ్చినప్పుడు జీన్స్, టీషర్టా అమ్మాయిలు? అక్కడ చూడిదారు వేసుకొని రాకూడదా? సో డ్రెస్సింగ్ సెన్స్, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా, మీరు క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా, తల్లిదండ్రుల ముందు ఎలా, మీ ఇష్టం. అది మీకు ఉంటే మీరు చెయ్యండి, మీరు చేయకపోతే ఈ సేమ్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, హీరో సుమన్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా. స్త్రీ
ఎవరికి చూపించాలి? తన మొగుడికి చూపించాలి, ఊళ్ళో వాళ్ళందరికీ చూపించకూడదు కదా అన్నాడు. స్త్రీ అని పలికాడు. ఏం చూపించాలి అని మేము అడిగితే మరి దీన్ని ఏమంటారు? షాలేం రాజు గారు చెప్పింది ఒక స్త్రీ అని కానీ ఒక పురుషుడు అని కానీ మాట్లాడలేదు కదా. సంఘంలోకి వచ్చిన వాళ్ళు వేరే దైవజనుడు చెప్పిన మాటను వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ విచ్చలవిడిగా పూలు పెట్టుకొని బజార్లెంబడి తిరిగేవాళ్ళు కాదు అన్నాడు. వాళ్ళు లేదా మనుషులు అన్నాడు. ఇక్కడ సుమన్ గారు ఏమన్నారు అంటే మీ స్త్రీలు మీరు చేసుకునేది మగవాళ్ళకి మీ మొగుళ్ళు చూపించాలి కానీ ఊళ్ళో వాళ్ళకి చూపిస్తారా అన్నారు. మరి ఆ మాట ఈ మాట ఏమిటండి? ఇప్పుడు సుమన్ గారు తప్పు పడదామా? సాక్షాత్తు TV5లో వచ్చిందా ఆ న్యూస్? ఈ విషయాన్ని నేను TV5 వారిని అభినందిస్తున్నా. ఎందుకంటే సుమన్ గారు మాట్లాడిన మాటలో సదుద్దేశం ఉంది, దురుద్దేశం లేదు. ఆడపిల్లలు పాడైపోతున్నారు, ఎందుకంటే సమాజం చాలా రాంగ్ రూట్లో వెళ్తుంది, ఆ స్పృహ కలిగి చెప్పాడు. అట్లాగే దైవజనుడు షాలేం రాజు గారు కూడా, వేరే దైవజనుడు కూడా, ఆయన కూడా సమాజ శ్రేయస్సు కోరి సమాజాన్ని మేలుకొలపడానికి మాట్లాడిన మాటల్లో చెప్పారు. ఇప్పుడు దీని మీద ప్రియా చౌదరి, అలాగే మయూరి పాటకర్, రాజు న్యూస్ తెలుగు, బిగ్ టీవీ, RTV, లేదంటే డైల్ న్యూస్, మరి ఏ ఛానల్ అయినా మరి ఈ న్యూస్ని బట్టి మీరు సమాజాన్ని మేలుకొల్పండి. షాలేం రాజు గారు అన్న మాటలు, సుమన్ గారు అన్న మాటలు పక్కన పెట్టి చూడండి. వీళ్ళు మాత్రమే అన్నారా? హైందవ పూజారులు అనలేదా? హైందవ TTD ప్రధాన అర్చకులండి. మా హైందవ సహోదరులు, నిజమైన హైందవ సహోదరులు, ఎంతో ప్రేమించి ఆరాధించే వాళ్ళు, తిరుపతి వెళ్ళి ఆరాధించే ఆ తిరుపతి దేవస్థానానికి ప్రధాన అర్చకులు కూడా అర్చకులు ఏమన్నారు? పూలు పెట్టుకొని ఆలయానికి రావద్దు, తల విరవేసుకొని ఆలయానికి రావద్దు అన్నారు. కనీసం మేము ఆ మాట అనలేదే. మీరు పూలు పెట్టుకొని మా చర్చికి రావద్దు, జుట్టు విరబూసుకొని మా చర్చికి రావద్దు అనలా. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో, లేదా పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో, కుటుంబంతో ఎలా ఉండాలనే ఒక మోటివేషనల్ రీతిలో బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మాట్లాడారు. అసలు ఇంకో మాట అండి, నిజంగానే ఇప్పుడు మా చర్చి దగ్గరికి వచ్చే పూలు అమ్మితే మేము అమ్మొద్దని చెబుతాం. ఎందుకు చెబుతాం? పూలు అమ్మేది ఎక్కడండి? బజార్ దగ్గర అమ్ముతారు. ఇప్పుడు పూలు అమ్మే వాళ్ళు బజార్ వాళ్ళు అవుతారా? పూలు అమ్మే ప్లేసే బజారులో. మరి చూడండి, ఇప్పుడు మార్కెట్ రోడ్ల మీద అమ్ముతారు. రోడ్ల మీద ఉన్నప్పుడు ఏమంటారు? బజార్ అనక ఏమంటారండి? బజార్ అనే మాటలు తప్పే ఉంది. ఎందుకు రోషం వచ్చింది? బజారు మనుషులు, బజార్ రోడ్లు అన్నదానికి ఎందుకు రోషం వచ్చింది? వాస్తవానికి ఎవరికి రోషం రావాలి? జాషువా డానియల్ గారు, షాలేం రాజు గారు ఆ మాట అనబోయే ముందు కొన్ని అసలు స్టార్టింగ్ అసలు మొదట ఏమన్నాడు అనేది మనం చూద్దాం. వీడియో ఉంది మన దగ్గర. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అన్నదాన్ని రౌండ్ చేసుకోవాలి. నన్ను చూస్తే ఒక భక్తురాలు అంటారా, లేకపోతే బలహీనురాలు అంటారా? నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే అంటారా? ఏమనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అన్నదాన్ని రౌండ్ చేసుకోవాలి. నన్ను చూస్తే ఒక భక్తురాలు అంటారా, లేకపోతే బలహీనురాలు అంటారా? నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే అంటారా? ఏమనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే చెప్పండి జాషువా డానియల్ గారు. పాస్టర్ గారు షాలేం రాజు గారు పూల్ సంగతి దానికి ముందు అన్న మాట ఏదా స్టార్టింగ్ లో? అక్కడ బైబిల్లో ఉన్న వాక్యాన్ని కోడ్ చేశాడు. అవును, బైబిల్లో ఉన్న వాక్యాన్ని కోడ్ చేసి సంఘస్థులకి అందరికీ చెబుతున్నారు. మిమ్మల్ని చూస్తే 2 చేతులు జోడించి దండమో వందనాలో పెట్టేటట్టు ఉన్నారా, లేదంటే లోక సంబంధంగా సైకిల్ చేసి పిలిచేటట్టున్నారా అంటే ఉన్నారా అంటున్నారు. అంటే ఏంది? వాళ్ళ అలంకరణ, వాళ్ళ కట్టు బొట్టు వ్యవహారం, అంటే దాంట్లో మర్యాదను చెప్తున్నాడు.
అంటే దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలు తగుమాత్రపు వస్త్రధారణ అలంకరించుకొని అనే రీతిగా చెప్పారు. అందులో ఏం తప్పు ఉంది చెప్పినప్పుడు? దశాబ్దాలుగా చూడండి, ఈ మణిపూర్ విషయంలో స్పందించారు మీరు. నేను చెబుతున్నా, ప్రియా చౌదరి, అలాగే మయూరి పాఠకర్, నువ్వు నిజంగా ఆడపిల్లలేని మీరు రాజు న్యూస్ తెలుగు, డయల్ న్యూస్, అలాగే ఆర్టీవీ, బిగ్ టీవీ, ఏ రోజైనా బిగ్ టీవీ చూపించినట్టు ఉంది. ఇదిగో ఇది టెలికాస్ట్ చేశారా? ఒకరోజు టెలికాస్ట్ చేశారా? నీ బ్రతుకులకు టెలికాస్ట్ చేయాల. ఇప్పుడు దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? పూలం మీద అంట దళితులంట. అబ్బా, దేవాలయాలకు రాణించారా దళితుల్ని? బడిలోకి రాణించారా దళితుల్ని? దవాఖానలోకి రాణించారా దళితుల్ని? ఊరి మధ్యలోకి రాణించారా దళితుల్ని? మీ ఇళ్లలోకి రాణించారా దళితుల్ని? ఊరి చివరను పట్టారు మాకు, మూతికి ముంత, ముట్టికి తాడేకి కట్టి మమ్మల్ని అవమాన పాలు చేయాలా? మీరు ఇప్పుడు దళితులు గుర్తొచ్చారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి చెత్త తెలివితేటలు, చెత్త ఐడియాలు, చెత్త స్కెచ్లు పనిచేయవు. ఎందుకంటే అంత అంబేద్కరిజం ఉంది ఇక్కడ. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే భావంతో కలిసిమెలిసి ఉంటున్నారు. నేను చెబుతున్న పబ్లిక్ మీడియా ముఖం చెబుతున్నా, నేను చూపించిన వీడియో టెలికాస్ట్ చేసే మగతనం కలిగిన మీడియా ఎవడైనా ఉంటే బహిరంగ సవాల్. నేను చూపించా. రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ని దూషించింది, యేసుప్రభు దూషించింది. కరుణాకర్ గారు బైబిల్ని, యేసుప్రభుని దూషించింది. లలిత్ గారు సిలువను దూషించింది. అలాగే ఇందాక మరిమ తల్లి గారు దూషించింది. టెలికాస్ట్ చేసే మగోడు ఒక్క మగోడు ఉన్నాడా? చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళంతా బోగులు. యేసు పురుషాన్ని కట్టించి కిందపడిన తర్వాత, అది పురుషాన్ని కొంత భాగాన్ని ఆ తోడిని కట్టించి కిందపడిన తర్వాత అది ఏమైంది? అలాగే కుళ్ళిపోయిందా? లేకపోతే కాకపోయా? లేకపోతే అలా పుష్కల్లో గాడ్డు ఆడు రాడ్ పెట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 మంత్స్ బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 మంత్స్ బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్న గారు, కుమార్ అన్న గారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తారు. తమ్ముడు, నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు, నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకో. లారీ వెనక్కి కనారనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి ఇల్లు కాసిందో, ఎక్కడికి ఇల్లు కాసిందో, ఎవరితో ఇల్లు కాసిందో. ఒక్కొక్క పాస్టర్ వాడిపోక ముందే నన్ను వాడుకో. మనకి లొల్లి అనుకోని ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడు 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక, అది చెక్క అనుకోపోని చెక్క. ఓహో, 2 చెక్కలు వేసారు కదా. అంటే నీ మీద కొట్టేశారు డాలింగ్, ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ సంజా కొడకల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సంజా కొడకల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరో తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వీళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీళ్ళ భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తొక్కండి, దీని వచ్చపోయింది. ఆ 2 చెక్కలు ఓ శవం. లైవ్ ద్వారా ఎవరెవరు ఏ మాట్లాడినారో మీకు చూపించాం. మరి మీ స్పందన మీ కామెంట్స్ ద్వారా తెలియపరచండి.